మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. సిఐడి రీజనల్ ఆఫీసులో విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. విచారణకు విజయసాయిరెడ్డిని తప్ప ఎవరిని అధికారులు లోపలికి అనుమతించట్లేదు. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి చెప్పే సమాధానాలతో వైసీపీ కీలక నేతలు గుట్టు రట్టే అవకాశం ఉంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. కొద్దిసేపటి క్రితమే వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి విజయవాడలోని సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన సిఐడి అధికారులకు ఇప్పటికే వాళ్ళకు ఈ రోజు హాజరు కావాలని చెప్పేసి అతనికి నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విజయవాడలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి కూడా విజయసాయిరెడ్డి 11 గంటల ప్రాంతం కూడా అక్కడ చేరుకున్నారు. ఏదైతే ప్రధానంగా కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడ ఆ యజమానిని బెదిరించి అక్కడ అతని ఆస్తులను బలవంతంగా రాయించుకున్న వ్యవహారం పైన ఇప్పటికే విజయసాయిరెడ్డిపై అతనిపై కేసు నమోదైంది. అక్కడ ఎయిర్పోర్ట్ కు సంబంధించి షిప్ యార్డ్ కు సంబంధించి కూడా అతని యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన ఈ రోజు తాజాగా విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చి ఈ రోజు హాజరు కావాలని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. కొద్దిసేపు క్రితమే విజయసాయిరెడ్డి ఇక్కడికి సిఐడి కార్యాలయం చేరుకున్నారు. అతన్ని ప్రస్తుతం సిఐడి పోలీసులు కూడా అక్కడ అధికారులు కొందరు ప్రత్యేకంగా కాకినాడ పోర్టుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అతని నుంచి సమాచారం రాబడుతున్నారు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా అతనికి బెదిరింపులకు పాల్పడి అతని అక్రమంగా ఆస్తులు దాదాపు ₹1,00,00,000 ఆస్తులు విలువైన ఆస్తులు కూడా విజయసాయిరెడ్డి అతని అంచెల మీద కూడా ఆస్తులు రాపించుకుంటూ కూడా ఫిర్యాదు అందింది. దీంతో అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా ప్రస్తుతం విజయసాయిరెడ్డి చెప్పే నుంచి సమాధానం రాబట్టే పనిలో సిఐడి ఉన్నారు. అయితే ఈ ఇంట్రాగేషన్ మటుకు విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా లాయర్లను కూడా ఎవరిని కూడా లోపలికి సిఐడి పోలీసులు అనుమతించలేదు. కేవలం విజయసాయిరెడ్డి ఒక్కటే మినహా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ప్రత్యేకంగా కొందరు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు సిఐడి పోలీసులు. ఆ ప్రశ్నల నుంచి కూడా అతని విజయసాయిరెడ్డి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం ఉన్నారు. అంటే కాకినాడ పోర్టుకు సంబంధించి వాళ్ళకు ఎలాంటి బెదిరింపులు పాల్పడ్డారు, ఆస్తులు ఎలా వీళ్ళు బదలాయించుకున్నారు, ఎవరెవరి పేరుతో బదలాయించారు, ఎక్కడ అకౌంట్లు తరలించారని చెప్పేసి కూడా మొత్తం కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. దాని నుంచి కూడా మళ్ళీ విజయసాయిరెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారో మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మటుకు విజయసాయిరెడ్డి అక్కడ సిఐడి ఆఫీస్ లో ఆ విచారణకు హాజరయ్యారు. విచారణ కొనసాగుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.